హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు వీడియోలో మా బాపమ్మ నేర్పించిన పాతకాలపు బేసిక్ గోంగూర కర్రీ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నానండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని అది వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కగానే ఒక 5, 6 ఎండుమిరపకాయలు, అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇందులో సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసేసుకోండి. వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని బాగా కలుపుకొని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోండి. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవద్దండి. కొంచెం ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోండి. వేసుకొని కరివేపాకు, ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఆనియన్స్ సాఫ్ట్గా ఉండాలండి, క్రంచీగా ఉండకూడదు. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇందులో మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న గోంగూర మొత్తం కూడా వేసేసుకోండి. ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి. బేసిక్ రెసిపీ, కానీ ఒక్కసారి ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూర మొత్తం వేసి ఒకసారి బాగా కలుపుకొని లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టకూడదండి. లో ఫ్లేమ్లో పెట్టి తక్కువ మంట మీద ఉడికించుకోండి. చూడండి 5 మినిట్స్ తర్వాత ఇంకా చూసినట్లయితే కర్రీ అనేది బాగా ఉడికిపోయిందండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. మీ రుచికి తగినంత ఉప్పు, కారం వేసుకోండి. కానీ కర్రీలో ఆల్రెడీ మనం ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి మీ కర్రీ రుచికి తగినంత కారం వేసుకొని కర్రీ మొత్తం కూడా ఒకసారి మంచిగా బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, ఇక్కడ మీకు ఆనియన్స్ కనుక కర్రీలో చూసినట్లయితే అర్థమైపోతుంది. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవద్దండి. సాఫ్ట్గా ఉండగానే గోంగూర వేసేసుకోవాలి. అలా అయితే టేస్ట్ అనేది మరింత బాగుంటుంది. ఉప్పు, కారం వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేసి ఒక్క 3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. అంతే అండి. 3 మినిట్స్ తర్వాత కనుక చూసినట్లయితే యమ్మీ టేస్టీగా ఉండే గోంగూర కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కనుక చేసినట్లయితే గోంగూర కూర తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇందులో మనం స్పెషల్గా ఏ ఇంగ్రీడియంట్స్ వేయట్లేదండి. ఉప్పు, కారం, అల్లంతోనే చేస్తున్నాం. కానీ ఇది గోంగూర పచ్చడి కంటే కూడా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ.